రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం, ప్రమాణాలకు సిద్ధమవ్వడం సర్వసాధారణం. అయితే ఇలాంటి సవాళ్లను ఆచరణలో పెట్టేందుకు రాజకీయ నాయకులు సాధారణంగా వెనకడుగు వేస్తుంటారు. అంత సీరియస్గా తీసుకోరు. కానీ వీటికి భిన్నంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జర్నలిస్టు నాగరాజు విసిరిన సవాల్ను స్వీకరించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేను ఎవరికీ బినామీని కాదు, బీసీవై పార్టీ వెనుక వైసీపీ ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేస్తూ జూన్ 25వ తేదీన కాణిపాకం క్షేత్రంలో సత్యప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఒక బినామీ అని, బీసీవై పార్టీ వైసీపీకి తోక పార్టీగా వ్యవహరిస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆరోపణలను ఎవరూ నిరూపించలేకపోయారు. ఈ మధ్యకాలంలో రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాలు విస్తృతంగా ప్రజల్లోకి వెడుతుండటంతో ఆయన రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకే ఈ విధమైన దుష్ప్రచారాలు తెరపైకి తెస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడులు జరగడం, ఆయనపై అనేక పోలీస్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇలాంటి ఘర్షణల నేపథ్యం ఉండి కూడా ఆయన్ను వైసీపీ తోకపార్టీ అని విమర్శించడం హాస్యాస్పదం. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న సుదీర్ఘ రాజకీయ ఆరోపణలకు శాశ్వతంగా ముగింపు పలకాలని, వీటికి చెక్ పెట్టేందుకే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సాక్షిగా ప్రమాణం చెయ్యాలని రామచంద్ర యాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 25న కాణిపాకం వేదికగా జరగబోయే ఈ ఉత్కంఠ భరిత పరిణామం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.